మరి ఈ యొక్క దినమున మీ అందరిని చూడటం చాలా సంతోషం. కొత్త స్థలంలో మీ అందరిని చూచి మనందరం కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. బైబిల్ ఏం చెప్తుందంటే there is a fullness of joy in the presence of the Lord. Amen. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాము. లూకాసు సువార్త 10వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ వందనాలు స్తుతులు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదముల యొద్దకు వచ్చిన ప్రభా, నేను ఆశ్రయించినరుడు ధన్యుడు. నీ వాక్యం సెలవిస్తుండగా మీరు మమ్మల్ని ప్రభా మీ పాదముల యొద్దకు నడిపించారు. మీకు స్తుతులు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ స్థలాన్ని బట్టి నీకు వందనాలు. డ్రీమ్ సెంటర్ని బట్టి నీకు స్తుతులు. దేవా చైతన్య గారిని బట్టి నీకు వందనాలు. యశ్వంత్ గారిని బట్టి నీకు స్తుతులు. మరి దానికి ఉన్నటువంటి బృందం అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి మా సంఘాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ మీరే సహాయం దయచేయండి. నీ వాక్కు ద్వారా మాట్లాడమని యేసు శ్రేష్ఠ నామములో ప్రార్థన అడిగి పొంది నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసయ్యని ప్రేమించినటువంటి కుటుంబం ఇది కదా. యేసయ్య ప్రేమించాడు, యేసయ్యని ప్రేమించిన కుటుంబం. ఇంకోటి మనం జాగ్రత్త గమనించినట్లయితే లూకాసు సువార్త చాలా ప్రత్యేకమైంది. ఎందుకు ప్రత్యేకమైంది చెప్పండి? ఎందుకు ప్రత్యేకమైంది? రైట్, లూకా మనవాడు. చెప్పాను కదా, నేను చాలాసార్లు చెప్పాను కదా, లూకా మనవాడు అంటే అర్థం ఏంటంటే బైబిల్ మొత్తం 40 మంది గ్రంథకర్తలు రాశారు. ఆ 40 మందిలో లూకా ఒక్కడు మాత్రమే అన్యుడు. ఆయన అన్యుడు మాత్రమే కాదు, ఆయన విద్యావంతుడు. అప్పట్లోనే ఆయన ఏం చదివాడంటే వైద్య శాస్త్రాన్ని చదివాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఆ వైద్య శాస్త్రంలోనే అప్పట్లో తత్వం కూడా ఉండేది. అలాగే చరిత్రకారులు అనేక విషయాల్ని, అందుకనే యేసుక్రీస్తు యొక్క అది ఏంటంటే వర్జిన్ బర్త్, కన్యకకు ఆ గర్భం ధరించడానికి గురించి రాస్తాడు. ఆ తరువాత ఈ సువార్తకు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రార్థనా సువార్త అని పిలువబడుతుంది. Right? This is called the gospel of prayer. Luke's gospel is called the gospel of prayer because there are so many times we see the prayer of our Lord Jesus Christ is mentioned. యేసయ్య ప్రార్థన గురించి అనేక సార్లు ప్రస్తావించబడింది. మరి ఆయన కూడా ప్రార్థనాపరుడు కాకపోతే ప్రార్థన గురించి రాస్తారా? చెప్పండి. మీరు ఎంతమంది ప్రార్థనా పరులు కావాలని చెప్పండి. మనందరికీ అడిగితే నేను డాక్టర్ని కావాలి, రైట్ చెప్పండి, ఇంకేం కావాలి, నేను ఇంజనీర్ని కావాలి అంటారు. కానీ how many of you want to become men and women of prayer? ఎంతమంది మీలో ప్రార్థన ఎదురు కావాలని కోరుకుంటున్నారు? దేశం కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో శక్తి ఉంది. అలాంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. అయితే మనం ఈ లేఖనంలో గమనించినట్లయితే యేసయ్య పాదాల దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది కదా. ఈ స్త్రీ ఎప్పుడు కూడా ఎక్కడ కనపడుతుంది చెప్పండి? ఎక్కడ కనపడుతుంది? యేసయ్య పాదాల దగ్గరే కనపడుతుంది. ఎంత గొప్ప ధన్యురాలు మీరు గమనించండి. నిజంగా ధన్యత అంటే అది. యేసయ్య పాదాల దగ్గర ఆమె కనపడుతుంది. మరి ఇంకా వేరే చోట్ల ఎక్కడ కూడా కనపడదు. ఇద్దరు సహోదరులు ఉన్నారు. అందుకనే జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనకి బైబిల్లో కూడా మనం వెళ్ళినట్లయితే పాత నిబంధనలో కూడా ఇద్దరు ఉన్నారు కదా. వారు సొంత అక్కజెల్లెలు కాదు. ఎవరు చెప్పండి? ఎవరు సొంత అక్కజెల్లెలు కాదు, కానీ ఇద్దరు తోడికోడలు. ఎవరు? ఒకళ్ళు ఓర్ప, రెండో వాళ్ళు రుత్. కానీ మీరు సమస్యలు కదండి. అయితే మనం గమనించినట్లయితే వారిద్దరిలో దేవుడు ఒక్కరినే దీవిస్తాడు. దీవించాడంటే దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనం కోరుకుంటాం. దేవుని యొక్క దీవెన మన మీదకి రావాలని కోరుకుంటాం. అయితే అదే సమయంలో మనం గమనించినట్లయితే రూతు దేవుని కొరకు తీర్మానం చేస్తుంది. రూతు, ఇదిగో నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, మరణము తప్ప మరి ఏది కూడా మనల్ని వేరు చేయకూడదని ఆమె తన అత్త మాట విని ఏం చేస్తుందంటే దేవుని కొరకు తీర్మానం చేసింది. ఇప్పుడు దేవులారా జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చాలాసార్లు మనకి ఊరికనే రావాలి, తేలిగ్గా రావాలని కోరుకుంటూ ఉంటాం. ఈ యొక్క ఓర్ప ఏం చేసింది చెప్పండి? ఓర్ప అంటే అర్థం ఏం చెప్పాను? మెడ వంచినది. రైట్.
ఆ దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకి, దేవుని యొక్క కార్యములకు మెడవంచడానికి ఇష్టపడలా. లోకం వైపు చూచింది. బైబిల్లో మనం గమనించినట్లయితే ఇద్దరు చాలా మంది ఉన్నారు. అబ్రహాము, లోతు కదా. అబ్రహాము, లోతుని గమనించినట్లయితే వారిద్దరి యొక్క కాపులకి జగడం వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే ఒక చాయిస్ ఇస్తాడు. ఏంటి తెలుసా? నీవు కుడికి వెళితే చెప్పండి, నేను ఎడకి వెళతాను. నువ్వు ఎడకి వెళితే నేను కుడికి వెళ్తాను చెప్పినప్పుడు లోతు ఏమని చెప్పండి, ఏం తెలుసా? తన యొక్క కనులు ఎత్తి చూచినప్పుడు అంట సొదొమ గుమ్మర ఎట్లా కనపడుతుంది? యోర్దాను వలను యెహోవా తోట వలను కనపడదని వాక్యం సెలవిస్తుంది. ఐగుప్తు వలను యెహోవా తోట వలను. ఐగుప్తు అంటే వాస్తవం ఏంటంటే, ఐగుప్తు వాస్తవంగా ఆఫ్రికా వరప్రసాదం, ద బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఆఫ్రికా. ఏది? ఐగుప్తు. ఎందుకంటే నైల్ నది ఉంది కాబట్టి ఆ యొక్క ఐగుప్తు దేశం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది, ఎక్కడ కూడా కరువుండదు. మరి అలాంటి ఐగుప్తును కోరుకున్నాడు లోతు. అయితే అబ్రహాము ఏం చేశాడంటే, అబ్రహాము విశ్వాసముతో నీవు ఎడమకు వెళ్తే నేను కుడికి వెళ్తాను, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తానని చెప్పాడు. చెప్పినప్పుడు ఈయన తను కనులెత్తి వెళ్ళాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటాడు, మేము వెలిచూపు వలన కాక, చెప్పండి ఏంటి? విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. we walk not by sight but by faith. నేను ఎలాగో విశ్వాసం వల్ల నడుచుకొనుచున్నాం, వెలిచూపు వల్ల కాదు. అంటే బయటికి కనబడే వాటి మీద కాదు, కానీ విశ్వాసం అంటే దైవికమైనటువంటి దృష్టి. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే అంతరంగ దృష్టి. అలాంటి విశ్వాసముతో, విశ్వాసం అంటే మరొక ఏం తెలుసా? విశ్వాసం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క కనులతో చూడటం. రైట్? మరి లోతు ఏ కళ్ళతో చూస్తాడు? మానవ నేత్రంతో చూస్తాడు, మనుష్య నేత్రంతో చూస్తాడు. తనకి అది ఐగుప్తు వలె కనపడంగానే యెహోవా తోట వలను అంటే అర్థం ఏంటంటే ఇది దేవుని చిత్తము కాబోలు అనుకున్నాడు. కానీ అది దేవుని యొక్క చిత్తము కాదు. మనము ఎవరమంటే మన విశ్వాసం. మనం ఎప్పుడు కూడా మన నేత్రాలు దేవుని యొక్క నేత్రాలతో మనం చూడాలి. విశ్వాస అనేవాడు he must learn to see, right, with the eyes of the Lord. దేవుని యొక్క నేత్రంతో మనం చూడటం నేర్చుకోవాలి. అప్పుడు దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. అది నిజమైన విశ్వాసం. అలా చూస్తాడు. కాబట్టి ఈయన పచ్చగా ఉందని వెళ్ళాడు. సొదొమ గుమ్మరకు వెళ్ళినప్పుడు మరి అక్కడ పాపముతో నిండింది. పచ్చదనం ఉంది కానీ పాపం కూడా ఎక్కువ ఉంది కదా. పచ్చదనం ఉంది, పాపం కూడా ఎక్కువ ఉంది. మన ఈ మధ్య చూస్తారు కదా లాస్ ఏంజల్స్, రైట్? లాస్ ఏంజల్స్ వాస్తవంగా లాస్ వెగాస్ అనేది సిన్ సిటీ, కానీ లాస్ వెగాస్ కన్నా లాస్ ఏంజల్స్ లో కూడా పాపం ఎక్కువే. లాస్ వెగాస్ ని అమెరికా దేశంలో సిన్ సిటీ అంటారు. మనకి బైబిల్లో అయితే కొరింథీ పట్టణము భ్రష్టత్వంతో నిండినటువంటి పట్టణం. మరి అలాంటి పట్టణము, ఆ యొక్క పట్టణము చూడటానికి చాలా సౌందర్యంగా అందరుగా ఉంటుంది. కానీ అక్కడ పాపము, పచ్చదనం ఎక్కువే, పాపం ఎక్కువే. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే అగ్ని గంధకములతో కాల్చి వేస్తాడు. కానీ అబ్రహాము ఏం చేస్తాడు తెలుసా? అబ్రహాము దేవుని యొక్క కన్నులతో చూచి వెళ్ళాడు. తన యొక్క మానవ నేత్రంతో చూడలేదు. నీ కంటితో ఎంత దూరం చూడగలరు చెప్పండి? నేను కళ్ళతో తీసానంటే మరి ఆ చివరిదాకా కూడా చూడలేదు. ఎందుకంటే నాకు సైట్ ఉంది. కానీ మీకు మంచిగా ఉందనుకోండి, మీ యొక్క దృష్టి బాగుందనుకోండి, ఎంతవరకు చూడగలరు? దీన్ని మించి మహా అయితే కేర్ హాస్పిటల్ ఉంది కదా, అంతవరకు చూడగలరు కదా. మోషే చనిపోయేటప్పుడు మోషే వయసు ఎంత చెప్పండి? ఎంత చెప్పాలి? 120 సంవత్సరాలు కదా. మోషే మోయాబు మైదానం నుంచి, అనగా దాదాపుగా కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాగ్దాన దేశాన్ని చూడగలిగాడు. కారణం ఏంటంటే మోషే కనుదృష్టి తగ్గలేదంట, ఆయన చూపు తగ్గలేదు, అంత బలవంతుడు. అయితే జాగ్రత్త గమనించండి, మన దృష్టితో మనం చూస్తే రేపు నాకు మేలు జరుగుతుందని చూస్తాం, 1 సంవత్సరం తర్వాత చూస్తాం. కానీ అబ్రహాం అలాగే చూడాల. అబ్రహాము దేవుని యొక్క కళ్ళతో చూశాడు కాబట్టి అది దేవుని యొక్క కళ్ళతో చూసినప్పుడు ఆ భూమి అంతా బీడు భూమిగా కనపడదు. అదంతా కూడా ఎలా కనపడదు అంటే అది ఏమీ పచ్చదనం లేదు, అంత ఎట్లాంటి బీడు భూమి, అన్ని ముళ్ళ తొప్పలు, గచ్చ పొదలు అవన్నీ. కానీ అబ్రహాముకు తెలిసింది తెలుసా? నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను, నేను దేవుని యొక్క దృష్టితో వెళుతున్నాను, దేవుని యొక్క కరుణ కలిగి వెళుతున్నాను. కాబట్టి నిశ్చయముగా ఈ రోజు కాకపోతే
ఇవాళ కాకపోతే, ఈ సంవత్సరం కాకపోతే రాబో సంవత్సరాల్లో నిశ్చయంగా దేవుడు దీవిస్తాడు అని దైవిక దృష్టితో చూచి వెళ్ళాడు. కాబట్టి ఏమైంది తెలుసా, మీరు జాగ్రత్త గమనించండి. అప్పుడు పచ్చగా ఉన్నటువంటి సొదొమ గొమొర ఏమైంది, అగ్ని గంధకముల చేత. ఇప్పుడు కూడా మీరు వెళ్ళండి, నేను చాలాసార్లు చెప్పాను కదా, 2013 మేము వెళ్ళాం ఇజ్రాయెల్ దేశం, నేను భాషలు గారు. ఇప్పటికీ అక్కడ ఏమి రాదు తెలుసా, పచ్చదనం లేదు, పంటలు పండు. కానీ అబ్రహాము వెళ్ళి చూచినప్పుడు ఏమైంది తెలుసా, అక్కడ పచ్చదనం లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు దేశానికి వెళ్ళండి, ఎక్కడ చూసినా పచ్చగా ఉంటుంది. సస్యశ్యామలతకి సమృద్ధికి పెట్టినట్లే. టమోటాలు తీసుకొచ్చిన వాళ్ళే చాలా తీసుకొచ్చారు. మనకు పుచ్చకాయ ఎంత ఉంటుంది, అక్కడ పుచ్చకాయ ఎంత ఉంటుంది. వాళ్ళ మొత్తం ఎంత తెలుసా, వాళ్ళ జనాభా మొత్తం ఎంతో తెలుసా, ఎంత, మన హైదరాబాద్ కన్నా తక్కువ. ఈ మధ్య 1 కోటి దాటారు. మనం కూడా హైదరాబాద్ కూడా 1 కోటి దాటినట్టున్నాం. ఇంకొక విషయం తెలుసా, మనకి ఎన్ని నదులు ఉన్నాయి చెప్పండి, ఆంధ్రలో ఎన్ని నదులు ఉన్నాయి? ఆంధ్ర తెలంగాణలో వెళ్తే చాలా నదులు ఉన్నాయి కదా. కానీ ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి ఏకైక జలవనరులు ఏది, ఏం చెప్పండి? గలిలయ సముద్రం ఒక్కటే. అది సముద్రం కూడా కాదు. బైబిల్లో సముద్రం అని రాస్తారు కానీ సముద్రం కూడా రాదు. ఎందుకు రాస్తారంటే సముద్రం అని, సముద్రానికి వచ్చినట్టు ఆటుపోట్లు వస్తాయి అంట. నదైనా కానీ సముద్రానికి వచ్చినట్టు దానికి ఆటుపోట్లు వస్తాయని గలిలయ సముద్రము. దానికి ఇంకా 2 పేర్లు ఉన్నాయి, తిబేరియా సముద్రం అని, తర్వాత గెన్నేసరతు సరస్సు అని ఇంకొక పేరు ఉంది. మరి ఆ ఒక్క ఏకైక జలవనరు, ఒకే ఒక వారికి నీటికి ఆధారం ఒకటే. దాంతో ఆ దేశాన్ని అంత సస్యశ్యామలం చేస్తున్నారు. మరి వాళ్ళు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందడమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా వెళ్ళి ఏం చేస్తున్నారంటే వ్యవసాయాన్ని డెవలప్ చేస్తున్నారు. కారణం తెలుసా, ఆ దినమున అబ్రహాము లోతు వలె మామూలు నేత్రంతో చూడాలి, భౌతిక నేత్రంతో చూడాలి, విశ్వాస నేత్రంతో చూశారు. విశ్వాస నేత్రం అంటే అదే చెప్పాను, దైవికమైనటువంటి దృష్టి, దేవుని యొక్క కరుణ కలిగి చూచారు. కాబట్టి ఈ దినమున కూడా అన్ని రంగాల్లో ఇశ్రాయేలు దేశం చాలా చిన్న దేశం, మరి అన్ని రంగాల్లో అభివృద్ధి అవటానికి కారణం ఏంటంటే అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి దైవికమైనటువంటి దృష్టి. దేవుడు జాగ్రత్తగా గమనించండి. మనకు కూడా దేవుడు మానవ నేత్రాలు మనకి ఇచ్చాడు, మనకి భౌతిక నేత్రాలు ఇచ్చాడు. హెలెన్ కిల్లర్ అనేటువంటి ఒక ఆమె ఉంది, ఆమె పుట్టుగుడ్డిది. ఆ హెలెన్ కిల్లర్ ని ఒకసారి ఒక జర్నలిస్ట్ వెళ్ళి అడిగాడంట, అమ్మా వాట్స్ వర్స్ దెన్ బీయింగ్ బోర్న్ బ్లైండ్ అంటే గుడ్డివారిగా పుట్టడం కన్నా బహు భయంకరమైనది ఏంటి అన్నప్పుడు ఏం చెప్పింది తెలుసా, యు హ్యావ్ ఎ సైట్ బట్ నో విజన్. అంటే చూపు కలిగి ఉంటాం కానీ దర్శనం లేకపోవటం. అంటే దేవుని యొక్క కనులతో చూసేటువంటి ఆ చూపు లేకపోవటం. మనం చాలాసార్లు మానవ నేత్రాలతో చూసి రేపటికి అయిపోతే చాలే, ఎల్లుండికి అయిపోతే చాలే అని అనుకుంటున్నాం. మన నేత్రము చాలా పరిమితమైంది. నీ యొక్క భౌతిక నేత్రంతో నువ్వు కొద్ది దూరం మాత్రమే చూడగలవు. కానీ దేవుని యొక్క నేత్రము, దేవుని యొక్క కన్ను, అదే విశ్వాసపు కన్ను. కొరింథీ పత్రికలో పౌలు అదే అంటాడు, మేము వెలుచూపులను కాక ఎట్లాగూ విశ్వాసం వలన నడుచుకుంటుంది. మనం ఎవరంటే విశ్వాసం. మనము దేనితో మనం నడుచుకోవాలంటే విశ్వాసంతో నడుచుకోవాలని దేవుడు తన యొక్క వాక్యంలో సెలవిస్తున్నాడు. తర్వాత ఇంకా అసలు వాక్యం పోయింది, 2 గురించి చెప్తాను ఈరోజు. రైట్, ఇంకొక 2 ఎక్కడ ఉంది? మొదటి ఇద్దరేమో అబ్రహాము, లోతు. ఎవరు దీవించబడ్డారు చెప్పండి? అబ్రహాము దీవించబడ్డాడు. కారణము చెప్పండి, విశ్వాస నేత్రం కలిగి ఉన్నాడు కదా. విశ్వాస నేత్రం కలిగి ఉన్నాడు. ఆయన మామూలు కళ్ళు కూడా ఉన్నాయి, మామూలు కళ్ళు లేవని కాదు, కానీ విశ్వాసపు నేత్రాన్ని డెవలప్ చేసుకున్నాడు. ఇంకా తర్వాత ఇంకిద్దరు ఎవరు? ఓర్పా, రూతు. ఇద్దరికి సమానంగా ఖచ్చితంగా ఎవరు? నయోమి. నయోమి అంటే అర్థం ఏంటి చెప్పండి? మాధురి కదా, అన్ని మర్చిపోతున్నట్టున్నారు. నయోమి అంటే అర్థం ఏంటి? తర్వాత మారాగా మారింది అనుకోండి, మనం ఎప్పుడు మధురంగానే ఉండాలి కదా, మారాగా మారకూడదు. అయితే మరి ఇద్దరికి ఖచ్చితంగా చెప్పుండదు.
ముగ్గురు విధవరాండ్రు మిగిలారు. వాళ్ళిద్దరికి చెప్పుకుంటుంది వారి దేశం గురించి, వారి దేవుని గురించి, వారి యొక్క వారికున్న జనాంగంలో వారికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి. ఈ లోకంలో చాలా జనాంగాలు ఉన్నాయి, కానీ ఇశ్రాయేలు జనాంగమే ప్రత్యేకమైనది. ఎందుకు చెప్పండి? మీకు తెలుసా, ఇశ్రాయేలు వారు, నేను చెప్పాను కదా చాలా సార్లు, 12 ప్రత్యేకమైనవి కనుగొన్నారు. మరి హాస్పిటల్స్ లో మీరు చూసేటువంటి డయాలసిస్ మిషన్లు కూడా వాళ్ళే కనుక్కున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దేవుడు అంత జ్ఞానం వాళ్ళకి ఇచ్చారు, అంత గొప్ప జ్ఞానం ఇచ్చారు. మరి వాళ్ళ దేవుడి గురించి చెప్పండి. అయ్యో మా దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు, అరణ్యంలో మన్నా కురిపించాడు, బండ నుంచి నీటిని తీసుకొచ్చాడు, రైట్. ఆ తర్వాత ఆకాశం నుండి మాకు మాంసం కావాలన్నప్పుడు ఏం కురిపించాడు? గొర్రెలు కురిపించాడు. ఈరోజు నేను భాషణ గారు పీతలు తీసుకురామంటే పర్వత నగర్ చేపల మార్కెట్కి వెళ్ళాను. ఆ జనం ఫుల్గా ఉన్నారు. జనం ఎందుకు చెప్పండి? చికెన్ తినకూడదు కాబట్టి, లేకపోతే అంత రద్దీ పడదు. చికెన్ రద్దీ కూడా ఇట్లా వచ్చి పడదు. మరి మన ఇశ్రాయేలు ప్రజలు కూడా మాంసప్రియులు ఇప్పుడు ఏం చేశారంటే దేవుడు వారికి ఏం కురిపించాడు? గొర్రెలను కురిపించాడు. ఇవన్నీ ఖచ్చితంగా చెప్పుకుంటుంది. మాంసం చికెన్ ఎలా ఉంటుందో, చికెన్ ఎంత టేస్ట్ ఉంటుందో కావాలంటే మీరు విషయాన్ని అడగని చెప్పింది. రైట్, జాగ్రత్తగా గమనించండి. అయితే మరి వాళ్ళిద్దరికి చెప్పుకుంటుంది. మరి ఇద్దరికి అవకాశం ఇచ్చింది. ఇద్దరినే వద్దాము కదా, రూతునే రావద్దా, ఆ వార్పనే రావద్దా? మీరిద్దరిని పెళ్లి చేసుకున్నామని చెప్పింది కదా. వార్ప ఏమని తెలుసు? అబ్బా మా అత్త అంత మంచిది, నన్ను అర్థం చేసుకుంది, రైట్, నా భవిష్యత్తును అర్థం చేసుకుంది, నా వయసును అర్థం చేసుకుంది అని భవిష్య అనుకుని ఉంటుంది. అనుకొని వార్ప ఏం చేసిందంటే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ప్రదేవుల జాగ్రత్త గమనించండి. నీవు వార్ప వల్ల ఉండకూడదు. వార్ప అంటే నడవంచనిది అంటే అర్థం ఏంటి? దైవిక కార్యాలకు, దేవుని చిత్తానికి, రైట్, దేవుని ఏర్పాటుకి మనం నడవంచకపోతే మన జీవితంలో మనకి శాపము. దేవుని చిత్తము కఠినమైందైనా కానీ దానికి నువ్వు లోపడాలి. అప్పుడు రూతు చూడండి. రూతు అంటే అర్థం ఏంటి? రూత్ అంటే అర్థం ఏంటి? రోజా పుష్పము, ద క్వీన్ ఆఫ్ ద ఫ్లవర్స్ కదా. రూతు రోజా పుష్పము. ఈమె ఎక్కడ నుండి వచ్చింది? మోయాబు నుండి వచ్చింది. మోయాబు అంటే అర్థం ఏంటంటే ఏం చెప్పండి? తండ్రి వలన కలిగింది కదా. మోయాబు అంటే తండ్రి వలన కలిగినది. మరి అట్టి శపితమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి దేశం నుండి వచ్చింది. వచ్చి ఆమెకు ఈమెకున్నటువంటి తేడా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఎవరికి? లోతుకి అబ్రహాముకున్న తేడా ఏంటంటే అబ్రహాము భౌతిక నేత్రంతో చూశాడు, మరి లోతు భౌతిక నేత్రంతో చూశాడు, అబ్రహాము విశ్వాస నేత్రంతో చూశాడు. మరి వీళ్ళిద్దరికి ఉన్నటువంటి తేడా ఏంటంటే వార్ప ఏం చేస్తుందంటే తీర్మానం చేయలేదు. ఇంత కష్టమైంది ఎందుకులే కానీ వెళ్ళిపోదాం, మా దేశం వెళ్ళిపోదాం అనుకుంది. కానీ రూతు తీర్మానం చేసింది. అంతమా చెప్పండి. ఈ రోజు మన భారతదేశంలో అత్త కోడల మధ్య గొడవలు ఎక్కువ ఉంటాయి కదా. ఈ యూట్యూబ్ నుంచి మరీ ఎక్కువ పెడుతున్నాయి గొడవలు కదా. మీరు అత్త కోడలు మంచిగా ఉండాలంటే రూతు పుస్తకం చదవాలి. ఎంత చక్కగా ఉన్నది తెలుసా? రూతు అంటది, నీ జనమే నీ ప్రజలే నీ దేవుడే, మరణము తప్ప మరేది ఇక్కడ మా అందరినీ. ఇక్కడ రూతు ఆమె మోయాబీయురాలు. నేను రాత్రి కూడా గుర్తు చేసినట్లు గుర్తు, నాకు చాలాసార్లు గుర్తు చేశాను. రూతు దేవుడు ఏమని చెప్పాడంటే 10 తరముల వరకు మోయాబు వారు ఇశ్రాయేలు దేశము ఇశ్రాయేలులో చేరకూడదని చెప్పాడు. మరి రూతు 11వ తరం. దేవుడు ఎన్ని గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు తెలుసా? వచ్చింది. వచ్చి ఏం చేసిందంటే ఆ రూతు ఆమె తీర్మానం బట్టి ఎక్కడికి వచ్చింది? చెప్పండి, ఎక్కడికి వచ్చింది చెప్పాలి. ఇదిగో ఈ పుస్తకం ఆమె పేరు ఉంది కదా. ఈ పుస్తకంలో ఆమె పేరు ఉంటే మామూలు విషయం అనుకుంటున్నారా? ఎస్తేర్ పేరు కూడా ఉంది, కానీ ఎస్తేర్ యూదురాలు. ఈమె యూదురాలు కాదు. ఇశ్రాయేలుకి అసలు స్త్రీలంటే మహా ఎక్కలేని ద్వేషం, అసహ్యం. మరి అలాంటిది
ఈ యొక్క స్త్రీని ఈ పుస్తకంలో తీసుకొచ్చి పెట్టాడు. కారణం ఏంటంటే తీర్మానం. జాగ్రత్తగా వినండి. అబ్రహాము విశ్వాసం అంటే దేవుని యొక్క దృష్టి కలిగిన వాడు. మరి రూతు తీర్మానం చేసింది. ఇక అసలు దానికి వద్దాం. అసలు దానికి వచ్చేలోకి టైం అయిపోయింది. మరియా మార్త కదా, మరియా మార్త వీరిద్దరి దగ్గరికి వేసే వచ్చారు. వీరిద్దరి ఇంట్లోకి వేసే వచ్చినప్పుడు మార్త ఈ లోక సంబంధమైనటువంటి పనులతో తొందరపడుతున్నప్పుడు ఈ వచ్చి ఆమె పని చేసుకునేది గాక మరి ఏం చేస్తుందంటే, మరియకి అర్థమైంది ఏంటంటే యేసయ్య భూలోకంలో ఉండేది చాలా కొద్ది కాలమే. రైట్, హిస్ లైఫ్ ఇస్ లిమిటెడ్. రైట్, కనుక whenever I get a chance, I must make sure that I sit at the feet of the Lord and listen and learn from him. ఆయన దగ్గర పాదం మీద కూర్చుని నేను నేర్చుకోవాలి అనేటువంటి ఆశ ఉంది. కాబట్టి ఈ కొద్ది సమయాన్ని కూడా నేను విడిచిపెట్టకూడదు అని ఏం చేస్తుందంటే ఆ కొద్ది సమయం కూడా యేసయ్య పాదాల దగ్గర వచ్చింది. ఏమొచ్చింది వచ్చి అంటది, అయ్యా నీకు చింతలేదా? అవును కదా, ఉన్నారు అందరు ఇక్కడ ఉన్నారా? చింతలేదా ఉంది. ఈమెమనుకుంటుంది తెలుసా, యేసయ్య ఖచ్చితంగా నా మీద జాలి పడతాడు, ఖచ్చితంగా నా చెల్లికి తిడతాడు. రైట్, నా చెల్లి నేను అనేదాన్ని బట్టి నీకు పని పాట లేదు, మీ అక్క పని చేస్తుంటే నువ్వు వచ్చి నా దగ్గర కూర్చుంటావా అని అంటాడని ఆమె అనుకుంది. అందుకని తెలుసా, అప్పుడు యేసయ్యన్నాడు, మరి మార్త నీవు అనేకమైన పనులు తెచ్చావు, ఏమవుతున్నావు? తొందరపడుతున్నావు. అంటే ఆ అర్థం ఏంటంటే ఏడవ పడుతున్నావు. వాస్తవంగా గ్రీకు భాషలో అర్థం ఏంటంటే అనేక పనుల చేత ఏడవ పడుతున్నావు, అనేక పనుల చేత లాగపడుతున్నావు. నీకు నెమ్మది లేదు, అది చేయాలి ఇది చేయాలి, నేను వచ్చాను నువ్వు అది చేయాలి ఇది చేయాలని ఏం చేయాలో అర్థం కాకుండా, అదే మనం మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చికెన్ చేయాలా, మటన్ చేయాలా, లేకపోతే ఫిష్ చేయాలా, ప్రాన్స్ చేయాలా, అట్లాగూ ఏమి అర్థం కాకుండా అటు ఇటు ఏడవ పడుతుంది, లాగపడుతుంది. అయితే మరి ఏమన్నా తెలుసా, అక్కడ రెండు మాటలు అన్నాడు. ఆ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైన తెలుసా, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. మేరీ chose the best and it will not be taken away from her. మేరీ chose the best. మరి ఇంకోటి ఏమో తెలుసా, మరియా అవసరమైనది ఒక్కటే అంటాడు. కొన్ని అవసరమైన వాటిలో ఖచ్చితంగా ఇంటి పనులు చేసుకోవాలి, ఆతిథ్యం ఇవ్వాలి, హాస్పిటాలిటీ అనేది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది నీడెడ్ థింగ్స్. అయితే నేను వచ్చాను కదా, నేను వచ్చినప్పుడు నువ్వు నా దగ్గర కూర్చుంటే బాగుంది మాట అని యేసయ్య. మరి మనము యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. చూడండి, ఎందుకంటే 3 సార్లు ఆమె యేసయ్య దగ్గర కనపడింది. ఒకటి మొట్టమొదటిగా ఆమె యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఎందుకు తెలుసా, ఆయన మాటలు వింటానికి కదా, ఆయన మాటలు వింటానికి. ఆయన మాటలు మళ్ళా మనకు దొరకవు. యేసయ్య వెళ్ళిపోతే మళ్ళా రాడు, మళ్ళా దొరకని ఏం చేస్తుందంటే ఆ కూర్చొని వింటాము. ప్రియదేవులారా, అది చాలా ప్రాముఖ్యమైనది. మనకి వచ్చేది వారంలో వచ్చేది కేవలం 2 గంటలు. ఆ 2 గంటలు దేవుని యొక్క మాటలు మహా అయితే అరగంట లేక 40 నిమిషాలు మనం వింటాం. ఆ మాటలు చాలా శ్రద్ధగా మనం వింటూ నేర్చుకోవాలి. వినటం వలన ఏం కలుగుతుంది చెప్పండి? విశ్వాసము. మాటలు వినటానికి వచ్చి వేసే మాటలు వింటున్నాం, విలువైనటువంటి మాటలు, అమూల్యమైనటువంటి మాటలు. అందుకనే కదా వేసే భూలోకంలో ఉన్నప్పుడు అందరూ ఆయన చుట్టూ పరిగెత్తారు, ఆయన చుట్టూ తిరిగారు. రైట్, ఆయన మాటలు వింటారు. ఆయన మాటలు ఏమున్నాయి చెప్పండి? ఏమన్నాయి? జీవం ఉంది. ఆయన మాటల్లో ఆశీర్వాదం ఉంది, గద్దింపు ఉంది. అలాగే చెప్పండి, మీలో గద్దింపు ఎంతమందికి ఇష్టం? ఇష్టమేనా? వెరీ గుడ్ కదా, చాలా మంది అప్పలేదు. మంచిది, యథార్థంగా ఉన్నారు, మంచిది. ఆశీర్వాదం ఎంతమందికి ఇష్టం? ఆశీర్వాదాలు గద్దింపు కూడా ఉంది. రైట్, ఆశీర్వాదము యేసయ్య ఆశీర్వదించవలసిన సమయంలో ఆశీర్వదిస్తాడు, గద్దించవలసిన సమయంలో గద్దిస్తాడు. రైట్, యేసయ్య గద్దించి ఏం చేశాడు? అందరి దగ్గరికి ఎవరిని చూడండి, బీదల్ని, దేవుని ఆయన భయభక్తులు వారిని
ఆశీర్వదించాడు, స్వస్థపరిచాడు, అవసరాలు ఇచ్చాడు. కానీ ఎవరైతే పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వారేమంటున్నా తెలుసా? యేసయ్య కన్నా మాకు ఎక్కువ తెలుసు, మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, మాకు మోషే ధర్మశాస్త్రం మొత్తం బోధించాడు, నీవెవరివి? నీవు వచ్చి సబ్బాతు లేదంటున్నావు, సున్నతి లేదంటున్నావు, నీవెవరు? నీ మాట ఎందుకు రావాలని చాలా మంది ఏం చేశారంటే యేసయ్యను తిరస్కరించారు. వ్యాపారం చేస్తున్నప్పుడు వారు దేవుని యొక్క మందిరంలో వ్యాపారం చేస్తున్న వారిని అట్టి వారిని యేసయ్య గద్దించాడు. గద్దించాడంటే కారణం ఉంది. మనం కొన్నిసార్లు మన గద్దింపుకి కారణం అవుతాం కదా, మన కోపానికి కూడా కారణం ఉండకపోవచ్చు. కానీ యేసయ్య ఆయన గద్దించడానికి కారణం ఉంది కనుక ఆయన గద్దించాడు. అయితే ఆయన గద్దింపు మాటలు వినాలి, ఆయన ఆశీర్వాదకరమైన మాటలు కూడా వినాలి కదా, రెండు వినాలి. తర్వాత రెండవది ఎందుకు రావాలంటే ఆయనతో మన వేదన చెప్పుకోవడానికి ఆమె వచ్చింది. ఇక నాకు సమయం లేదు కాబట్టి నేను అవన్నీ చదవట్లేదు, చదవండి. ఆమె ఎప్పుడు తన తమ్ముడు చనిపోయాడు, తన తమ్ముడు చనిపోయి మనకు చాలా బాధతో ఉంది. బాధ ఎవరి మీద బాధ చెప్పండి? యేసయ్య మీదే ఎక్కువ బాధ. నేను ఆయన వచ్చినప్పుడల్లా ఆయన దగ్గర కూర్చుంటున్నాను, మా అక్క కూర్చోపోయినా నేను 2 రోజుల ముందు కబురు పంపితే రాలేదు, నేను ప్రేమించాను కదా తిరిగి ఎందుకు రాలేదని ఆమెకు చాలా మనసులో బాధలు. అందుకని ముందు ఇప్పుడు చూసి ఎక్కడ చూసినా కానీ ముందు ఈమె వచ్చింది, కానీ సరే అలా వచ్చింది, ముందు అలా తర్వాత వచ్చి యేసయ్య మీద పాదాల మీద పడి అన్నప్పుడు అక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకటేం తెలుసా? బైబిల్లో ఏమని తెలుసా? బైబిల్లో యేసయ్య అక్కడక్కడ ఏడ్చాడు. యెరూషలేం పట్టణం కోసం ఏడ్చాడు కదా. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, కోడి తన రెక్కల కిందికి తన పిల్లలను చేర్చుకున్నట్లు నిన్ను చేర్చుకోవాలని ఎంతో పిలిచి నేను రాలని చెప్పాడు. అలాగే పట్టణం కొరకు ఇచ్చాడు, దేశం కొరకు ఇచ్చాడు. కానీ ఇక్కడ మరియను చూసినప్పుడు యేసు కన్నీళ్ళు ఆపుకోలేదు. ఎందుకు తెలుసా? యేసయ్యను మరి అంతగా ప్రేమించాడు. కన్నీరు పెట్టినప్పుడు ఆ వేదన అంతా తెలియజేస్తుంది. ప్రియదేవులారా, దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి తెలుసా? మనం వినటానికే కాదు, మన వేదన చెప్పుకోవడానికి. కొన్నిసార్లు మనల్ని అందరూ అర్థం చేసుకుంటారని ఎక్కడ గ్యారెంటీ లేదు. అందరూ అర్థం చేసుకుంటే నీవే సక్సెస్ఫుల్. మీరు చూడండి, మనం చాలా మందిని చూసుకొని, కొంతమంది సెలబ్రిటీస్ అంటారు కదా, వాళ్ళని చూసుకుని అబ్బా వాళ్ళకి అసలు ఏమి సమస్య లేవు. నువ్వు వెళ్ళి ట్రంప్ని అడిగితే ట్రంప్ కూడా చెప్తాడు అనుకున్న సమస్య. ఎందుకంటే ఆయన కూడా మనిషే కాబట్టి, రైట్? మరి అలాంటిది చూడండి, ఈమెం చేస్తుందంటే యేసయ్య నన్ను అర్థం చేసుకుంటానని తన హృదయాన్ని కృపరించినట్లు చెప్పుకోవడానికి, తన మనసులో ఉన్న బాధను, తన మనసులో ఉన్న వేదన చెప్పుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చింది. ఎంతో మంది అనేక చోట్లకి వెళ్తూ ఉంటారు. వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు